భారత ప్రభుత్వ చట్టం 1919. అయితే దీని లోపల కేంద్ర బడ్జెట్‌ని రాష్ట్ర బడ్జెట్ నుంచి వేరు చేయడం జరిగింది. రాష్ట్రాలకు పన్నులు వేయే అధికారాన్ని కల్పించింది. సో, స్వదేశీ రాజులతో కూడిన ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌ని ఏర్పాటు చేశారు. 1921లో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వ ఖాతాల సంఘం ఏర్పాటు చేశారు. అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు. ఇది 1921లో ఏర్పాటు చేశారు. మనం మళ్ళీ మాట్లాడుకున్నాం. ఈ 1921ని గొప్ప విభాజక సంవత్సరంగా మనం చెప్తామన్నట్టు. 1921లో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేశారు. అక్వర్త్ కమిటీ అనే సూచనల మేరకు. ఓకేనా. నెక్స్ట్ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926లో లీ కమిషన్ సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని. ఓకేనా. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. మొదటి చైర్మన్ భాస్కర్. ఓకేనా. రాస్ భాస్కర్. సో, ఇక్కడ చూసుకుంటే వివిధ రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించే అధికారాన్ని వైస్రాయ్‌కి ఇవ్వడం జరిగింది. లండన్‌లో భారత హై కమిషనర్ అనే పదవిని సృష్టించి అతనికి భారత రాజ్య కార్యదర్శి ఇతనికి గల కొన్ని విధుల్ని అప్పగించడం చేశారు. సో, ఈ చట్టం అమలు తీరుకు పర్యవేక్షించడానికి 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. సైమన్ గో బ్యాక్ అనే స్లోగన్ ఈ సైమన్ కమిషన్‌కు సంబంధించింది. ఓకేనా. సో, బ్రిటిష్ వారు ఇంత బలహీనమైన సంస్కరణలను భారతీయులు అంగీకరించాల్సింది కాదు అని అనీ బెసెంట్ దీని గురించి చెప్పాడు. బాల గంగాధర్ తిలక్ మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఏది మన భారత ప్రభుత్వ చట్టం 1919ని ఏమని చెప్పాడంటే సూర్యుడు లేని ఉదయం అని చెప్పాడు. ఎవరు? బాల గంగాధర్ తిలక్. సర్ హార్ట్కోట్ బట్లర్ భారత్లో ద్వంద్వ పాలన దూషణగా మారిందని చెప్పాడు. ఎవరు? సర్ హార్ట్కోట్ బట్లర్. సో, సైమన్ కమిషన్ 1927 దీన్ని చూసుకుంటే జార్జ్ సైమన్ అధ్యక్షతన 6 మంది సభ్యులతో కలిసి 1919 చట్టం అమలు తీరు కోసం స్టాన్లీ బాల్విన్ ఈ కమిషన్ నియమించడం జరిగింది. సో, ఈ కమిషన్లో అందరూ బ్రిటిష్ వాళ్ళే ఉండడం వల్ల సైమన్ కమిషన్లో అందరూ బ్రిటిష్ వాళ్ళు ఉండడం వల్ల దీన్ని వైట్ కమిషన్ చెప్తారు. ఇండియా స్టాచ్యురీ కమిషన్ కూడా చెప్తారు. అయితే ఈ కమిషన్ ఇండియాలో 2 సార్లు పర్యటన చేసింది. ఫస్ట్ టైం చూసుకుంటే 1928 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు. సో, రెండవ పర్యటన చూసుకుంటే 1928 అక్టోబర్ 11 నుంచి 1929 ఏప్రిల్ 6 వరకు. 1913 లోపల ఈ సైమన్ కమిషన్ తన నివేదికను సమర్పణ చేసింది. సో, నూతన రాజ్యాంగం రూపకల్పన కోసం ఈ పర్టికులర్ సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సమాఖ్య భావం, స్వతంత్ర ప్రతిపత్తి ఇవి మెయిన్ ఎజెండాలు అన్నమాట. అంతర్గత భద్రత పాలన లోపల గవర్నర్కు విచక్షణ అధికారాలు ఇచ్చింది. ఫెడరల్ అసెంబ్లీని దిగువ సభ అంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని ఎగువ సభ అంటారు. అయితే ఇక్కడ కేబినెట్ సభ్యుల ఎంపిక లోపల గవర్నర్ జనరల్కి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని చేకూర్చడం జరిగింది సైమన్ కమిషన్ పరంగా. భారత ప్రభుత్వానికి హైకోర్టు మీద ఒక కంట్రోల్ని కూడా, ఒక నియంత్రణను కూడా ఏర్పాటు చేసింది సైమన్ కమిషన్. ల్యాకింగ్ ఆఫ్ ఇమాజినేషన్ అని సైమన్ కమిషన్ని విమర్శించింది లార్డ్ ఇర్విన్. ఓకేనా. సైమన్ కమిషన్ నియామకం పుండు మీద కారం అని అనీ బెసెంట్ అనడం జరిగింది. సైమన్ కమిషన్ భారతదేశ సమస్యల మీద ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం అని రెజినాల్డ్ కూప్లాండ్ పేర్కొన్నాడు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మోతీలాల్ నెహ్రూ నివేదిక. ఇది 1928లో వచ్చింది. అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు ఎప్పటికీ రూపొందించుకోలేరని బిర్కెన్ హెడ్ అనే అతను సవాల్ విసిరాడు అన్నట్టు. దీనికి ఆన్సర్గా 1928 ఫిబ్రవరి లోపల అన్సారీ అధ్యక్షతన మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాంగ రచన ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇవి దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే స్వయం ప్రతిపత్తి అంటే సెల్ఫ్ రూలింగ్ చేసుకోవడం, సమాఖ్య విధానం, అవశిష్టాధికారాలు కేంద్రానికి ఇవ్వడం, భాష ప్రభుత్వ రాష్ట్రాల ఏర్పాటు, కేంద్ర రాష్ట్ర అధికారాల జాబితా, ద్విస్వభావ విధానం, మంత్రిమండలి ఏర్పాటు, వయోజన ఓటు హక్కు, జనాభా ప్రాతిపదికన. ఓకేనా. డివైడింగ్ అన్నట్టు. నెక్స్ట్ ఏది వయోజన ఓటు హక్కును జనాభా ప్రాతిపదికన ఇవ్వడం, ముస్లిం నియోజకవర్గాలకు వ్యతిరేకం, జనాభా ప్రాతిపదికన 1/3 అంటూ ఏంటివి నియోజకవర్గాలు అన్నట్టు. సో, ప్రాథమిక హక్కులు ఇవ్వడం. నెక్స్ట్ చూసుకుంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, దీపావళి ప్రకటన. సో, వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ దీపావళి ప్రకటన చేయడం జరిగింది. ఎప్పుడు? 1929 అక్టోబర్ 31న దీపావళి రోజు వచ్చింది. కాబట్టి దీన్ని దీపావళి ప్రకటన అంటాం. అక్టోబర్ 31 రెస్పెక్టెడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు కూడా.
ఓకేనా. సో భారత్కి స్వయం ప్రతిపత్తి కల్పించడం ఈ దీపావళి ప్రతిపత్తి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సైమన్ కమిషన్ నివేదిక మీద ఒక ఏకమైనటువంటి అభిప్రాయం, సింగిల్ ఒపీనియన్ కోసం ట్రై చేశారు. అయితే లండన్ లోపల రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపారు. సో అన్ని పార్టీలు రాజకీయాలు కూడా హాజరైనాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా హాజరైనాయి. సో మొత్తం మనకి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు 3 జరిగినాయి. దానిలో చూసుకుంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది. సో బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. దీనిలో 89 మంది ప్రతినిధులు, బ్రిటిష్ ఇండియా నుంచి 57 మంది ప్రతినిధులు, సంస్థానాల నుంచి 16 మంది, ఇంగ్లాండ్ నుంచి 16 మంది, సంపూర్ణ స్వరాజ్ కోసం జాతీయ కాంగ్రెస్ బహిష్కరణ ఇస్తుంది దేని. సో గాంధీ ఇర్విన్ ఒడంబడిక లేదా ఢిల్లీ ఒడంబడిక అంటాం. ఇది 1931 మార్చ్ 5 రోజు జరిగింది. సో కాంగ్రెస్ను రెండవ రౌండ్ టేబుల్లో సమావేశాలకు ఒప్పించడం గాంధీ ఇర్విన్ ఒప్పందంగా చెప్తామన్నట్టు. సో ఇక్కడ మనకి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ఇది 1931 సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగింది. లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగింది. ఓకేనా. సో రామ్సే మెక్డొనాల్డ్ అనేది దీనిలో ముఖ్యమైనటువంటి అంశం. సో కాంగ్రెస్ తరపున హాజరైన ఏకైక ప్రతినిధి మహాత్మా గాంధీ. ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడానికి గాంధీ ఏమో ఒప్పుకున్నాడు, అంబేద్కర్ కూడా ఒప్పుకున్నాడు. కానీ గాంధీ మాత్రం నాట్ ఓకే అన్నాడు. సో ఇప్పుడు అంబేద్కర్ ఓకే అన్నాడు, గాంధీ నాట్ ఓకే అన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ కొన్ని చర్చలు జరిగినాయి. ఎవరి మధ్యలో? అంబేద్కర్ గాంధీ మధ్యలో చర్చలు జరిగినాయి. ఎందుకంటే గాంధీజీ రిఫ్యూజ్ చేయడం జరిగింది, ఒప్పుకోలేదు అన్నట్టు. ఈ రిఫ్యూజ్ చేసిన కాన్సెప్ట్ పరంగానే కమ్యూనల్ అవార్డు వచ్చింది. ఇది మనకి 1932 ఆగస్టు 16 ఆ రోజు మనకి కమ్యూనల్ అవార్డు అనే ఇష్యూ పైకి లేస్తుంది. అయితే మనకి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యాల కోసం ప్రయత్నం చేసిన ప్రతిపాదన కమ్యూనల్ అవార్డు. ఎవరి కోసం? మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం కోసం ఏర్పాటు చేసిన అవార్డు ప్రతిపాదన. కాన్సెప్ట్ ఏంది మనకి ఇక్కడ? కమ్యూనల్ అవార్డు. ఇది 1932 ఆగస్టు 16 స్టార్ట్ అయింది. సో ప్రత్యేక నియోజకవర్గాలు ముస్లింలకి, సిక్కులకి, క్రిస్టియన్లకు కావాలని, వీళ్ళకి షెడ్యూల్ కులాలకు కూడా కావాలని ప్రతిపాదించాడు అన్నట్టు. సో 1932లో సెప్టెంబర్ 16 గాంధీ దీనికి వ్యతిరేకంగా ఎర్రవాడ జైలులో, పూణేలోని ఎర్రవాడ జైలులో 1932 సెప్టెంబర్ 16 మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేశాడు. దేనికోసం? కమ్యూనల్ అవార్డు అనే ఇష్యూ పైన. ఓకేనా. చాలా 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 స్టార్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే పూనా ఒప్పందం 1932లో జరిగింది. ఇది గాంధీ అంబేద్కర్ మధ్య రాజీ కోసం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ ప్రత్యేక నియోజకవర్గాలని గాంధీజీ ఒప్పుకోలేదు, అంబేద్కర్ ఓకే అన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక పర్టికులర్ సంధి జరగాలి కాబట్టి ఆ సంధి, సో గాంధీకి అంబేద్కర్ మధ్యలో జరిగిన సంధి కోసం ఈ పూనా ఒప్పందం అనేది ఫేమస్ అయింది. అది 1932లో జరిగింది. మదన్ మోహన్ మాలవ్య, రాజాజీ ఇద్దరు కలిసి కన్విన్స్ చేశారు ఎవరిని? గాంధీని. అప్పుడు నిరాహార దీక్షను విరమణ వేసిండు. అప్పటివరకు గాంధీ నిరాహార దీక్షలో ఉన్నాడు కదా, సో ఆ నిరాహార దీక్షని విరమణ వేశాడు. ఎవరెవరు కంపెల్ చేసింది అంటే ఒప్పించింది ఎవరెవరు? మదన్ మోహన్ మాలవ్య అండ్ రాజాజీ. ఓకేనా. దళితులకు 71 సీట్లు వచ్చినాయి కమ్యూనల్ అవార్డు ప్రకారంగా. నెక్స్ట్ 147 సీట్లు ఒప్పందం ప్రకారం వచ్చినాయి. సో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడు? 1932 నవంబర్ 17 నుంచి 1932 డిసెంబర్ 24 వరకు జరిగింది. సో రామ్సే మెక్డొనాల్డ్ అధ్యక్షతన జరిగింది. కాంగ్రెస్ పార్టీ, లేబర్ పార్టీ పాల్గొన్న లేదు. ఈ రెండు పార్టీలు దేనిలో పాల్గొనలేదు. ఈ పర్టికులర్ మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని పార్టీలు ఏవేవి? మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని పార్టీలు ఏవేవి? మనకి కాంగ్రెస్ పార్టీ, లేబర్ పార్టీ. సో 46 మంది ప్రతినిధులతో ఈ సమావేశం జరిగింది. ఓటింగ్ అర్హత కోసం రాష్ట్రాలకు ఆర్థిక వనరులు కలెక్ట్ చేయడం జరిగింది. ఒక బుల్లెట్ పాయింట్ అండి, అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తులు వీళ్ళిద్దరే. ఎవరెవరు? బిఆర్ అంబేద్కర్, మహమ్మద్ అలీ జిన్నా. ఆప్షన్స్లో మీకు మహాత్మా గాంధీ అని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ హాజరైన సమావేశం రెండవ సమావేశం. ఓకేనా. సో భారత ప్రభుత్వ చట్టం 1935. సో లార్డ్ లిన్లిత్గో ఆధ్వర్యంలో జాయింట్ సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. దీనిలో 321 ప్రకటనలు, 10 షెడ్యూళ్ళు, 14 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఈ చట్టం నమూనా. 1937 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర జాబితాలో 59 అంశాలు, రాష్ట్ర జాబితాలో 54 అంశాలు, ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉన్నాయి అన్నట్టు. సో కేంద్రంలో ద్వంద్వ పాలన స్టార్ట్ అయింది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 6 రాష్ట్రాల్లో ద్విసభ విధానాన్ని స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ? మద్రాస్, బాంబే, బెంగాల్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్స్.
ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే ఓటు హక్కు పరిధిని పొడిగించి జనాభాలో 3% నుంచి 10% వరకు ప్రజలకి ఓటు హక్కునిచ్చారు. ఎందుకంటే అప్పట్లో విచక్షణాపూరితమైన ఓటు హక్కు అనేది ఉంది. సో, 1936లో ఒరిస్సా, సింధు రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1937లో భారత్ నుంచి బర్మాను వేరు చేయడం జరిగింది. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. 1937లో ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేశారు. ఫెడరల్ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మారిస్ గ్వేయర్. ఫెడరల్ కోర్టు తొలి జడ్జీలు సర్ షా మహమ్మద్ ఫలేమాస్, ఎంఆర్ జయకర్. దిగువ సభలో 260 మంది, దిగువ సభలో 375, ఎగువ సభలో 260 మంది. ఓకేనా. ఇంజన్ లేకుండా గట్టి బ్రేకుల యంత్రంగా మనకి ఇక్కడ భారత ప్రభుత్వ చట్టాన్ని 1935ని చెప్పింది ఎవరంటే నెహ్రూ. భారత్లో నూతన బానిసత్వానికి నాంది అని కూడా చెప్పాడు. దేశంలో భూస్వామ్య వ్యవస్థ బలోపేతమైంది. దీనికోసం బ్రిటిష్ పాలకుల నాటకం అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ 1935 చట్టాన్ని పేర్కొన్నాడు. బయటికి ఇది ప్రజాస్వామ్య రూపం ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం శూన్యమని మదన్ మోహన్ మాలవీయ చెప్పాడు. ఈ చట్టం వచ్చింది సమూలంగా చెడ్డది, అంగీకారం కాదని మహమ్మద్ అలీ జిన్నా చెప్పారు. పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైనటువంటి గొప్ప కట్టడం అని విన్స్టన్ చర్చిల్ విమర్శించాడు. బ్రిటిష్ ప్రభుత్వం భారత్ మీద బలవంతంగా రుద్దిన చట్టం అని కేటీ షా వివరించాడు. ఓకేనా. సో, వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. దీనికి ఇంకో పార్ట్ కూడా ఉంది, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. అన్ని వీడియోస్ కలిపి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. టోటల్గా రాజ్యాంగపరమైన హిస్టరీ అనేది ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్న కాన్సెప్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్త ఇవ్వండి. దీనికి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది. ఓకేనా. వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.